దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 6th జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. కొలెషన్స్ చాప్టర్ 3 and verse 17. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎవరి పేరట? యేసు క్రీస్తు వారి పేరట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్తము యేసు ప్రభు పేరట చేయుడి. ప్రియ సంఘమా, మాట చేత గాని క్రియ చేత గాని మీ మాటలు యేసు ప్రభుకు మాటలకు అంగీకారము అనుకూలమై ఉండాలి. నీ క్రియలు యేసు ప్రభు క్రియలకు అంగీకారమై ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నీవు ఏమి మాట్లాడినా యేసు ప్రభుని కేంద్రముగా, అంటే యేసు ప్రభు వారు అది పొజిషన్లో ఉంటే ఏం మాట్లాడతారు? నువ్వు మాట్లాడాలి. యేసు ప్రభు వారు అదే సిచ్యువేషన్లో ఉంటే ఎలా చేస్తారు? నువ్వు అలా చేయాలి. అర్థమవుతుందండి? మాట చేత గాని క్రియలు చేత గాని. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు నామములోనే సమస్తము చేయాలి. అంటే యూ హ్యావ్ టు జస్ట్ డూ వాట్ జీసస్ టెల్స్ యూ టు డూ. అంటే నేనేం మాట్లాడాలి ప్రభా అని ప్రభుని అడిగి స్పందించాలి, ఎవరు నీతో మాట్లాడినా. కానీ చాలామంది వారికి నచ్చినట్టు మాట్లాడతారు. వారి యొక్క శరీర కోరిక చొప్పున స్వార్థపూరికమైన మాటలు మాట్లాడతారు. వారికి అనుకూలమైన పదాలు పలుకుతారు. కాదండి. వారికి అనుకూలమైన క్రియలు చేస్తారు. కాదు. నీవు దేవునికి, యేసు ప్రభుకి అనుకూలమైన క్రియలు, యేసు ప్రభుకు అనుకూలమైన మాటలు పలకాలి, చేయాలి. లేనిచో నీవు యేసు ప్రభుని వెంబడించటం లేదు. ఇది వాస్తవము. ఎవరిని వెంబడిస్తున్నావో వారి ప్రకారం మాట్లాడతావు, వారి ప్రకారంగా చేస్తావు. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నానని చెప్తున్న నీవు యేసు ప్రభు ప్రకారం చేయాలి, యేసు ప్రభు ప్రకారం మాట్లాడాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And whatsoever ye do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God the Father by him. Do all in the name of Jesus. ప్రతిదీ యేసు పేరట చెయ్యుడి. అంటే యేసు ప్రభు పేరు తగిలించడం కాదండి. యేసు ప్రభు వారు ఎలా మాట్లాడతారు ఆ సిచ్యువేషన్లో, యేసు ప్రభు వారు ఎలా చేస్తారో ఆ పరిస్థితిలో, అలాగే एग्जैक्ट అలాగే నువ్వు చేయాలి. हिंदी में पढ़ेंगे कोलोसियों का पत्र, उसमें 3रा अध्याय और 17 वचन पढ़ रहे हैं. वचन से या काम से जो कुछ भी करो सब प्रभु यीशु के नाम से करो और उसके द्वारा परमेश्वर पिता का धन्यवाद करो. प्रभु को धन्यवाद अदा करते. जो भी करें आप, जो भी काम बात करे या काम करे, यीशु मसीह के नाम में करना है. मतलब यीशु मसीह जो चाहता है वही करना है. नाम से करना मतलब नाम बोल देना नहीं. यीशु मसीह आपके जगह पे रहते तो क्या करते, क्या बोलते, वही करना चाहिए. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అలా చేసినప్పుడే యేసు ప్రభు శిష్యులమై ఉన్నాము. అర్థమవుతుందండి? మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులు అని యోహాను 8:31 యేసు ప్రభు చెప్తున్నారు. యు ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వెన్ యు డూ ఎవ్రీథింగ్ వాట్ జీసస్ సేస్, వెన్ యు డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో
ద ఇయర్ ఆఫ్ ఇంక్రీస్‌లో నీ జీవితంలో వృద్ధిని నువ్వు చూడాలంటే, నువ్వు మాట చేతనైనను, క్రియ చేతనైనను యేసు ప్రభు పేరట చేయాలి. యేసు ప్రభువారు ఎలాగ దుఃఖపరుస్తారు? యేసు ప్రభువారు ఎలాగా అనుమానపడతారు? మరి ఎందుకు మనం అలా చేస్తున్నాము? మారు మనసు పొందుకుందాము. జస్ట్ చేంజ్. ఆస్క్ గాడ్, లార్డ్ హెల్ప్ మీ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతిదీ మాటలైన, క్రియలైన యేసు ప్రభు పేరట చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచినందుకు స్తోత్రములు. అవును తండ్రి, మేమేమి చేసినను యేసు ప్రభు వారి పేరట మేము చేయుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ సహాయంకి స్తోత్రములు. చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు, ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపచేసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు నామములో చేయుటకు సహాయం చేయండి నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధించి తెగ కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.